అందరు అర్చకులకి మీరు బోధిస్తున్నప్పుడు చెప్తున్నప్పుడు మరి రంగరాజన్ గారి దగ్గర ఎందుకండి అంత ఇష్యూ అయింది? అంటే రంగరాజన్ గారి దగ్గరికి మేము వెళ్ళే సమయానికి ఏమైంది తల్లి, ఆయన ఉండకూడని స్థితిలో చెయ్యకూడని పని చేస్తూ మాకు దొరికాడండి ఆయన. అంటే అంటే మేము కింద ఒక 20 మంది పైన వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు అప్పటికి సుమారు 8 గంటల దాకా అయిపోయింది. గుడికి వెళ్ళాం, సాయంత్రం ఉదయం తల్లి ఉదయం గుడికి వెళ్ళాం, గుడిలో లేరు ఆయన. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఆయన ఇంటికి వెళ్ళాం. పైన ఎక్కడో ఉన్నారని చెప్పేసి ఒక మాట చెప్పేసి వారి బంధువులు లోపలికి వెళ్ళిపోయారు. ఆ పైన కూడా చాలా పెద్ద ప్రాంగణం ఉంది, అది కూడా. ఆ పైకి అక్కడికి అరగంట సేపు వేచి చూసిన తర్వాత కనీసం 4 వెళ్ళి చూద్దాం పైకి వెళ్ళి ఉంటే విన్నపం, ఆయన టైం చూసి చెప్పి వచ్చేదని ఉద్దేశంతో పైకి వెళ్ళాము. అక్కడేమో ఒక గది ఒకటి ఉంది పైన ఫస్ట్ ఫ్లోర్ లోని. ఆ గది లోపల నుంచి ఒక వింత శబ్దాలు వినిపిస్తున్నాయి అమ్మ. అంటే ఒక ఆడ శృంగారం చేస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి బయటికి. అంటే సశబ్ద నిశ్శబ్ద క్రియలతో పెద్ద ప్రమేయం లేకపోయినా ఈ శబ్దాలు కనీసం అవగాహన మనకు ఉంటుంది కదా, ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఆ గదిలో రంగరాజన్ గారు ఉంటారని మేము అనుకోలేదు. అంటే రంగరాజన్ గారు ఉన్నారా అని మేము అనుకోలేదు. సరే, ఈ గుడి ప్రాంగణంలో ఇలాంటి పని ఈ టైంలో ఎవరు చేస్తున్నారు ఏమిటి అన్న ఉద్దేశమే ఉండే మనకి. ఆ గుడి ప్రాంగణాన్ని ఆనుకుని ఉంటుంది రంగరాజన్ గారు అని అనుకోలేదు. కొంచెం గట్టిగా తోసరికి తెరుచుకుంది. రంగరాజన్ గారి టీ షర్ట్ ఒకటి పొట్ట పైకి లేపుకుని, ఆ పొట్ట పైకి ఉంది టీ షర్ట్ ఏమోను, కిందేమో పంచలేదు. ఆయన అట్లానే బయటికి, అంటే ఆయన రౌద్రంతో ఒక సింహంలాగే మా చేతిలో కెమెరాలు ఉన్నాయి, నా చేతిలో ఉన్న కెమెరా లాక్కుని సుమారు 5 నుంచి 7 సెకండ్లు రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువసేపు ఉండదు. నా ఫోన్ కింద పడి కొంత పగిలింది. ఈ సందర్భంలోనే తర్వాత మేము కూడా గట్టిగా ప్రతిఘటించామండి. ప్రతిఘటించేస్తే ఆయన కూడా కింద సతికిలు పడ్డాడు. ఆయన కూడా. లోపల ఎవరైనా ఉన్నారా? లోపల 2 మహిళలు ఉన్నారు అన్న. ఒక ఆవిడేమో పూర్తి నగ్నంగా ఉన్నారు, ఒక అమ్మాయి ఏమో అర్ధనగ్నంగా ఉన్నారు. సరే, ఇప్పటి వరకు ఈ విషయం బయటికి రాలేదనుకుంటాను నేను. మరి అప్పుడు మీరు మీడియా ముందు చెప్పారో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే మీరు చెప్తున్నారు. కానీ రంగరాజన్ గారంటే అందరికీ ఎన్నలేని గౌరవం వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఆ దేవాలయాల్లో కానుకలు ఉండీలు అని కొన్ని ఉండి కానుకలు సమర్పించుకుంటాము, దక్షిణ పెడుతూ ఉంటాము. కానీ కేవలం చిలుకూరు బాలాజీ టెంపుల్లో మాత్రమే ఎలాంటి దక్షిణలు కానీ ఉండీలు కానీ ఉండవు అక్కడ. అలాంటి ప్రఖ్యాతిగాంచిన రంగరాజన్ గారి మీద మీరు ఇలాంటి మాటలు చెప్తున్నారు అంటే అది చెప్పడానికి మాకు కూడా ఇబ్బందిగానే ఉందమ్మా, తప్పకే చెప్తున్నాము. ఈ బయటకు వచ్చిన తర్వాత కూడా చెప్పే ఉద్దేశం మాకు లేదు. కానీ అక్కడ ఆయన చేసిన పని ఏంటంటే బయట అబద్ధం చెప్పాడు. ఆయన వచ్చిన వాళ్ళందరికీ కూడా వీర రాఘవరెడ్డి అనుచరులతో వచ్చి డబ్బులు అడిగాడు, డబ్బులు అడిగితే మేము ఇవ్వనన్నాం కాబట్టి నన్ను కొట్టారు అని అబద్ధం చెప్పాడు ఆయన. అప్పుడు సత్యం చెప్పుకోవాల్సిన బాధ్యత మాకు. ఇప్పుడు ఎందుకంటే తను ఒక అర్చకులు, ప్రధాన అర్చకులు, అందరూ గౌరవించే అర్చకులు. తన మీద మీరు ఇలాంటి ఎలిగేషన్ అనుకోవాలో నిజం అనుకోవాలో తెలియట్లేదు. కానీ మరి అంటేనమ్మా, ఏదైనా సత్యం రోజు బయటికి రాక తప్పదు. వారి ఇంట్లో వారి నాన్నగారి దగ్గర సౌందరరాజన్ గారి దగ్గర పనిచేసిన ఒక అబ్బాయి రాజు అని, ఆ అబ్బాయి ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్నాడు. అక్కడ నేను 1.5 సంవత్సరం పైనే పని చేశాను. రంగరాజన్ గారికి అమ్మాయిలు అలవాటు ఉంది, ఆ పైన రూమ్ లోకి తీసుకెళ్తారు, మద్యం తాగుతారు. చెప్తున్నారు ఆయన, బయటకు వచ్చి చెప్తున్నాడు ఆయన. చికెన్ మటన్ తింటాడు ఆయన, స్పూన్ వేసుకు తింటాడు ఆయన, గోశాల దగ్గర వండుకు తింటాడు ఆయన అని ఇప్పుడు అబ్బాయి బయటకు వచ్చి చెప్తున్నాడు ఆయన. అబ్బాయిని ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా సార్? అవ్వచ్చమ్మా. ఇప్పుడు ఆయన 1-2 ఆటలు ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చున్నారు. అమ్మాయి ఇంటర్వ్యూ కూడా ఇచ్చున్నారు. వైజాగ్ నుంచి ఒక ఆయన చౌదరి గారు అని, ఆయన ఏం చేశారంటే, నాకు ఆయన సుమారు 10-15 సంవత్సరాలు నాకు కూడా పరిచయం. ఆయన మా ఊరు తూర్పు గోదావరి జిల్లా కొప్పవరం గ్రామం, అనపర్తి మండలం. ఆయనదేమో మండపేట, మా ఊరికి చాలా దగ్గర అమ్మ. ఈ చౌదరి గారు ఏంటి వీర రాఘవరెడ్డి ఇంత నిందేశాడు ఈయన మీద, రంగరాజన్ గారి మీద అని ఆయనకి రాజు గారికి ఫోన్ చేసాడట. ఆయన 1.5 years సౌందరరాజన్ గారి దగ్గర పనిచేసిన రాజు గారికి ఈయన ఫోన్ చేసాడట. ఆ ఫోన్ చేసిన కాన్వర్సేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజు అని చెప్పేసి అంటాం, గురువు గారు మాట్లాడబెట్టరా బాబా అని ఈయన అంటాం. చెప్పండి గురువు గారు అంటాం. ఏటి మీ గురువు గారు ఏదో ఇలా వస్తుంది వార్తలు ఏంటి అనగానే, ఏం మా గురువు గారు ఏం జరిగింది అంటే, అలా కాదు రంగరాజన్ గారు ఏదో ఇలా చేశారంట కదా నేను అనగానే, అవును గురువు గారు నేను ఎప్పుడో చెప్పాను, నేను
నేను చెప్తే ఒప్పుకోలేదు. శ్రీదేవి అక్కకి చెప్పాను నేను, నన్ను ఎవరైతే పనిలో పెట్టారో యూట్యూబర్ శ్రీదేవి అక్క ఉన్నారో ఆవిడకి చెప్పాను. ఆవిడకి చెప్తే పెద్దోళ్ళ విషయం మనకెందుకు రా బాబు అని అన్నారు అని చెప్పేసి ఆ కాన్వర్సేషన్ అంతా కూడా మీకు నేను పంపిస్తానమ్మా. నేను ఆ మాట్లాడిన చౌదరి గారి నెంబర్ కూడా మీకు నేను ఇస్తాను. నేను అబ్బాయి నెంబర్ ఆయన దగ్గర ఉంటుందమ్మా, చౌదరి గారి దగ్గర ఉంటుంది. ఓకే, నేను చౌదరి గారిని అడుగుతాను. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఆ సమయంలో లోపలికి వెళ్ళేసరికి అక్కడ నుంచి ఆపాం మనము, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. ఇప్పుడు మీ మీద అటాక్ జరగడానికి ఈ విషయానికి లింక్ ఉంది కాబట్టి నేను అడుగుతున్నానండి. ఎందుకంటే తను ఆ టైంలో ఏమన్నారు, మీ మీద అటాక్ చేశారా? రంగరాజన్ గారు మా ఫోన్ లాక్కునే ప్రయత్నం చేస్తే ఫోన్ కింద పడిపోయిన తర్వాత మేము కూడా మేము నలుగురు ఉన్నాం కదమ్మా. నలుగురు అంటే మేము నలుగురే పైన ఉండేది. ఆ కింద మా వాళ్ళు ఇంకా కొంతమంది 18-20 మంది దాకా వాళ్ళు ఉంటారు. ప్రతిఘటన మేము కూడా గట్టిగా ఇచ్చే సమయానికి ఒకే వీళ్ళలో మనం గెలం అనుకున్నారో ఏమో, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనుకుంటాం కదా. ఆయన కాళ్ళు పట్టుకు బ్రతిమలాడాడు ఆయన కిందే కూర్చొని. అవును, ఆ వీడియోలన్నీ బయటకు కాళ్ళు పట్టుకు బ్రతిమలాడాడు. ఏ విషయం అక్కడ చెప్పొద్దు, నేను ఏదో తెలుసో తెలియక ఎట్లా చేసిన. ఇద్దరులో అమ్మాయికి పెళ్లి కాలేదు, ఇద్దరులో ఒక అమ్మాయికి పెళ్లి కాలేదు, ఆ అమ్మాయి పరువు పోతుందని చెప్పి అన్నారు. అమ్మ అంతకంటే ముందే ఈ మేము కూర్చున్న ప్రదేశానికి వాళ్ళు ఉన్న దానికి మధ్యలో కొంచెం చిన్న పార్టీషన్ లా ఉంది. నేను చెప్పి అమ్మ మీరు బట్టలు కట్టుకోండి తల్లి అని, వారికి ఆ స్వేచ్ఛ ఇచ్చే మేము ఇక్కడికి వచ్చాం, మీరు బట్టలు కట్టుకోండి తల్లి అని. నారీ మణికి చీరలి చిన్నది విన్నాను రామా. ఆడవాళ్ళు అక్కడ బట్టలు అక్కడ ఉంటే మాది ఫోటోలు తీసి సంప్రదాయం సంస్కృతి కాదమ్మా అది ఖచ్చితంగా. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత కూడా ఆయన్ని గట్టిగా మందలించాం, నీకు సిగ్గు శరం లేదా? అక్కడేమో బయట మన సంప్రదాయాన్ని మంట కలుపుతూ పక్క నుంచి లవ్ జిహాదులు ఫుడ్ జిహాద్ ఎంత జరుగుతుంటే వచ్చే భక్తులకి ధర్మాన్ని బోధించాలి. ఏ ధర్మం? ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, కృష్ణుడు ఉన్నా, రాముడు ఉన్నా, శివుడు ఉన్నా, వీళ్ళు ఎవరున్నా వచ్చి ఏం చేశారు? శరీర సుఖాల కోసం జీవించలేదు వారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే త్యాగాలు చేశారు. అట్లా మనం బోధించడం మానేసి ఇట్లాంటి పనులు చేస్తే బయటకు వస్తే పరువు ఉంటుందా? నా నోటికి ఏం వచ్చినాయో మరి బూతు మాటలు కాకపోయినా గట్టిగానే నేను మందలించున్నాను. నాకు ఆ ఇన్సిడెంట్ చూసాక ఆయన మీద మర్యాద పూర్తిగా పోయింది. అంతకుముందు నేను కూడా మీలాగే ఆయన ఆదిత్య పరాశ్రీ గారిని భుజాల మీద ఎక్కించి తీసుకురావటం, అక్కడక్కడ దళితులను కూడా ఇంకా ఊరికి అవతల బయట పెట్టి గుళ్ళోకి రానివ్వట్లేదని మాటలు వింటున్న సందర్భంలో ఈయన ఒక దళితుడిని ఆయన భుజం మీద ఎక్కించుకుని తీసుకురావటం, మాకు ఆయన మీద ఎనలేని గౌరవం. ఆ సంఘటన చూశాక నాకు అసలు ఆయనకి ఏ మాత్రం మర్యాద ఇవ్వాలని కూడా అనిపించలేదమ్మా. ఒక మాట అయితే చెప్తాను రాఘవరెడ్డి గారు, ఎందుకంటే ఇప్పుడు కూడా నేను నిజంగా చెప్తున్నా, నమ్మలేని ధ్యాసలోనే ఉన్నాను మీరు చెప్తుంటే. ఎందుకంటే అందరం ఆల్మోస్ట్ చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళమే, అక్కడ ఆయన ప్రవచనాలన్నీ వింటున్న వాళ్ళమే. ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు 108 ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ప్రతి ప్రదక్షిణకు కూడా ఆయన ప్రవచనాలు విన్న వాళ్ళమే ప్రతి ఒక్కరం. కొన్ని లక్షల మంది ఉన్నారు, ఆ లక్షల మందిని దృష్టిలో పెట్టుకొని మీరు చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు ఇలాంటి ఎలిగేషన్స్ ఎవరూ చేయలేదు, మీరు డైరెక్ట్ గా చూశాను అంటున్నారు. ఇంతమంది తన చుట్టూ కూడా కొంతమంది అర్చకులు అయితే ఉంటూ ఉంటారు కదా, తనతో పాటు అది వర్క్ చేసే వాళ్ళు, అక్కడైతే పని చేసే వాళ్ళు ఉంటారు, అర్చకులు ఉంటారు, పంతులు ఉంటారు, చాలా మంది ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు ఇప్పటి వరకు ఏ విషయం కూడా ఒక్క విషయంలో కూడా మైనస్ చెప్పలేకపోయారు? అమ్మ ఒకటేంటంటే నా మాట కూడా పూర్తిగా నమ్మక్కర్లేదు మీరు. ఇప్పుడు ఆయన మద్యం తాగకపోతే, ఇప్పుడు ఆయన బ్లడ్ టెస్ట్ చేస్తే ఆల్కహాల్ ఉండకపోవచ్చేమో, నాకు తెలియదు. ఆ సాంఘిక పరిజ్ఞానం నాకు పూర్తిగా తెలియదు. ఒక్కసారి చక్కగా లై డిటెక్టర్ పెట్టేసి మీకు మద్యం మాంసం అలవాటు ఉందా లేదా, మీరు మగువులతో అక్కడ ఆ రూమ్ లో ప్రత్యేకంగా వారితో ఎంజాయ్ చేస్తున్నారా లేదా, నాకు పెడితే ఆ టెస్ట్ పెడితే నేను సిద్ధం అమ్మా. ఖచ్చితంగా మేము సిద్ధం తల్లి, మేము సిద్ధం తల్లి 100%. అయితే ఇంకొకటి అమ్మా, ఇప్పుడు బయటకు ఎవరైతే వాళ్ళ దగ్గర పని చేసి బయటకు వచ్చి ఉన్నారో వాళ్ళు ఈ మాట చెప్తున్నారు. ఇంకా నేను విన్నాను, బయటకు వచ్చాక విన్నది, రంగరాజన్ గారు బయటికి కనిపించే వేషం ఇది, పేరుకి హైందోదారం అని అంటున్నాడు ఆయన, కానీ అక్కడ ఉండే పార్కింగ్ స్థలం అంతా ముస్లింస్ కి ఇచ్చాడని మేము బయటకు వచ్చాక విన్నాను ఈ మాటలు నేను. రెండోది అక్కడ ఉండే షాపులన్నీ కూడా క్రిస్టియన్స్ కి ఇచ్చారని, అంటే మొత్తం ఇచ్చారా కొన్ని ఇచ్చారా తెలియదు నాకు. ఇలాంటి అన్ని ఇప్పుడు వింటున్నాం తల్లి. అంటే అక్కడ అటాక్ జరిగింది మాత్రము ఇలాంటి సిచ్యువేషన్, మీరు అక్కడికి వెళ్ళడము, డోర్లు నెట్టడం కానీ, తను మీ మీదకి వస్తుంటే మీరు అటాక్ చేయడం జరిగింది. ఒక్క మాట వినండి తల్లి, మేము 20 మంది ఉన్నాం, ఇద్దరు అటు ఇటులోను. అసలు ఆ సంఘటన జరిగినప్పుడు ఆయనలో తప్పే లేకపోతే మేము ఆయన ఫోన్ ఏం తీసుకోలేదు కదా, ఒక్కటే ఫోన్ కాల్. మేము బయటకు గడప దాటి బయటకు వచ్చిన తర్వాత ఒక్క ఫోన్ కాల్ చేస్తే మమ్మల్ని కార్ పార్కింగ్ లోపే చుట్టుముట్టేస్తారు మమ్మల్ని.
అవును. కార్ పార్కింగ్ వారిదే కదా, అవును. ఆ కార్ పార్కింగ్ దగ్గర 10 మంది ఉంటారు. ఈ పూల షాపులు ఏమంటారు ఈ కొబ్బరికాయలు అమ్మే వాళ్ళు, చెప్పుల షాపులు, అన్ని వాళ్ళ షాప్ అగణితం లెక్కకి మించి వాళ్ళు ఉంటారు. అక్కడ వాళ్ళని తీసుకుంటారు. ఒక్క మాట చెప్తే మమ్మల్ని చుట్టుముట్టరా అమ్మ. అవును. కానీ ఆయన ఆ పని ఎందుకు చేయలేదు అంటే, ఆయన ఫోన్ చేసినా మేము 100కి ఫోన్ చేసినా పరువు ఆయనదే పోతుంది. అక్కడ ఆయన అప్పటికే మద్యం మత్తులో ఉన్నారు. ఆయన అక్కడ రూమ్ అంతా మద్యం వాసన, మద్యం బాటిల్, గ్లాసులు అక్కడ ఉన్నాయి. అక్కడ వాడి పాడేసిన కండోమ్స్ ఉన్నాయి. 2 మహిళలు ఉన్నారు. ఇవన్నీ బయటకు వస్తే ఆయనకు అసహ్యమని ఆ రోజంతా కూర్చుని మరుసటి రోజు ఈ మద్యం అంతా ఆవిరైపోయి రూమ్ గీమ్ అంతా శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత 2వ రోజు నా మీద దాడి జరిగిందని కంప్లైంట్ ఇచ్చారు అమ్మాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.